సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొనవచ్చా? రిలయబుల్ అయినా? ఎన్నాళ్ళు నడుస్తుంది? రియాలిటీ చెక్ చేద్దాం. ఈసారి సామ్సంగ్ టైటానియం మానేసి ఆర్మర్ అల్యూమినియం 2 ఫ్రేమ్ పెట్టింది. ఇది తేలిగ్గా కానీ దృఢంగా ఉంది. అలాగే డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 అండ్ వెనకాల గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇచ్చారు. దీంతో పాటు IP68 రేటింగ్ తో 1.5 మీటర్స్ వాటర్ లో 30 మినిట్స్ తట్టుకుంటుంది. ఇంకా లోపల ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఫర్ గెలాక్సీ చిప్ సెట్ డైలీ యూజ్ లో లాగ్ లేకుండా స్మూత్ గా రన్ అవుతుంది. ఈ చిప్ సెట్ వేరే ఫోన్స్ లో ఉన్నది కాదు, దీనికోసం సపరేట్ గా తయారు చేసిన ఓవర్ క్లాక్ వర్షన్. అలాగే 5000 mAh బ్యాటరీ రియల్ యూజ్ లో 8 అవర్స్ కన్నా ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం ఇస్తుంది. అంటే ఫుల్ డే ఈజీగా వెళ్తుంది. అండ్ అంతకంటే ముఖ్యంగా సామ్సంగ్ దీనికి 7 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తుంది. అంటే లాంగ్ టర్మ్ రిలయబిలిటీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా 200 MP మెయిన్ కెమెరా అండ్ పెరిస్కోప్ జూమ్ లో కూడా కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే దీన్ని ఫ్లాగ్షిప్ కింగ్ అంటారు. కానీ అందంగా ఉండే ఆ చంద్రుల్లో కూడా మచ్చున్నట్టు దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటంటే దీంట్లో ఇచ్చిన S Pen డ్యూరబిలిటీ అంత స్ట్రాంగ్ గా లేదు. అలాగే వేరే ఫోన్స్ IP69 ఇస్తుంటే ఇది మాత్రం IP68 ఇస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అండ్ లాంగ్ టర్మ్ అప్డేట్స్ అన్ని కలిపి చూస్తే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా చాలా రిలయబుల్ ఫ్లాగ్షిప్. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ డైలీ డ్రైవర్ గా ఇది భరోసా ఇచ్చే ఫోన్. మరి దీని గురించి మీరేమంటారు? కామెంట్స్ చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కి లైక్ అండ్ ఫాలో మర్చిపోవద్దు.